హాయ్ అండి. ముందు వీడియోలో మనం ఫ్రాక్ కటింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. మెయిన్ కట్ మనం ఒకేసారి కట్ చేసాం కదండి, దాన్ని డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కిని. అది కానీ మనం లైనింగ్ కట్ చేసినప్పుడు కొంచెం తక్కువ వచ్చింది కదండి, దానికి ముక్క జాయిన్ చేసుకోవాలి. ఏదైనా సరే డబుల్ స్టిచ్ చేసుకోవాలండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా డబుల్ స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాలో. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుని మెయిన్ పీస్ రివర్స్లో వేసుకోవాలండి. అదేవిధంగా లైనింగ్ పీస్ కూడా రివర్స్లో వేసుకోవాలి. ఇలా రివర్స్లో వేసుకోవడం వల్ల మనం జాయింట్ చేసాం కదండి, ఆ జాయింట్ లోపలికన్నా వెళ్ళిపోతుంది, బయటికే కాదు లోపల ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. షోల్డర్స్ రెండు కరెక్ట్గా పెట్టుకుని ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు మధ్యలో ఖర్చు పెట్టుకునండి. కట్ చేసుకునేటప్పుడు పెట్టుకున్నాం కదా ఖర్చు, అంతే ఖర్చు ఉండేలా చూసుకోవాలండి. సూదిని పైకి కిందికి తిప్పుతూ ఈవెన్గా కుట్టుకోవాలి. సూదిని పైకి కిందికి తిప్పడం వల్ల ఆ కార్నర్స్లో షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. ఇలా కుట్టేసిన తర్వాత ఆ నెక్ మధ్యలో మెయిన్ పీస్ కట్ చేసేసుకుని అక్కడక్కడ టక్స్ పెట్టుకుని లైనింగ్ పీస్ని రివర్స్ చేయాలండి. ఆ టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ షేపు. మీకు నచ్చితే పైన స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ చేసినా సరిపోతుంది. ఇంక లైనింగ్ పీస్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ అలాగా మెయిన్ పీస్ మీద కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసుకోవాలి. తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి 4 ఇంచెస్కి. మనం కట్ చేసినప్పుడు 1 ఇంచ్ ఖర్చు పెట్టాం కాబట్టి 1 ఇంచ్ డాట్స్ వేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, నెక్. కాకపోతే ఫ్రంట్ పార్ట్ నెక్లో డిజైన్ ఉంది కాబట్టి భుజాలు అటు ఇటు జారకుండా నేను గుండు సూదులు పెట్టాను. చూడండి సూదిని ఎలా పైకి కిందికి తిప్పుతున్నానో. నెక్లు కుట్టేటప్పుడు మాత్రం స్లోగా కుట్టుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్గా షేప్ ఎలా వచ్చిందో నాది. నచ్చితే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఐరన్ చేసుకోవాలి పైన. తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ పీస్ ఎలా ఉంది అలా యాజ్ ఇట్ ఈస్ కుట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ వేసామో సేమ్ అదే హైట్లో 1 ఇంచ్ డాట్స్ వేసుకోవాలండి చెరుకు పక్కననే. తర్వాత ఇప్పుడు మనము క్లాత్ ఫ్రాక్ కట్ చేసుకున్నాం కదండి కుచ్చుల కోసమని. ఫస్ట్ స్టెప్లో 15 సెంటీమీటర్స్ కట్ చేసాము. దాన్ని తీసుకుని నేను దీనికి మైక్రో ప్లీట్స్ పెడుతున్నానండి. బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా వేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకున్న తర్వాత కింద నుంచి ఒక 1.5 ఇంచుకి కానీ 2 ఇంచెస్కి కానీ కలిపి కుట్టేసుకోవాలండి. అలా కుట్టేసుకున్నప్పుడు మనము కుచ్చులు పెట్టినప్పుడు కదలకుండా ఉంటుంది. మనం ఈ ఫ్రాక్కి మైక్రో ప్లీట్స్ పెడుతున్నాం కాబట్టి కుట్ నెంబర్ 5లో పెట్టుకుని ఏ వైపు నుంచి అయితే మనం కుచ్చులు పెట్టాలనుకుంటున్నామో ఆ వైపున పెద్ద కుట్టు వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 ఇంచు కిందకి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి, 2 వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ 2 కొసలు 2 వస్తాయి కదండి, ఆ రెండిట్లో ఒకటి తీసుకుని అలా 2 తీసుకుని దారాన్ని ముందుకు లాగుతూ క్లాత్ని వెనక్కి లాగాలండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది.
మామూలు కుర్చీ పెట్టడం కన్నా ఇలా మైక్రో ప్లేట్స్ పెట్టడం ఈజీ. కాకపోతే కొంచెం క్లాత్ ఎక్కువ ఉండాలండి. నేను 2.5 మీటర్స్ ఓన్లీ దీనికే పెట్టాను. చూడండి ఎలా లాగుతున్నానో. మామూలు కుర్చీలు పెట్టి కుట్టే ఫ్రాక్ కన్నా మైక్రో ప్లేట్స్ పెట్టడం వల్ల ఫ్రాక్ అందం వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్ కూడా మైక్రో ప్లేట్స్ పెట్టడానికి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇలా మైక్రో ప్లేట్స్ పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదండి, దానికి అతుక్కోవాలి దీన్ని. అది కుట్టేటప్పుడు కూడా చూసి కుట్టుకోవాలండి, ఎందుకంటే మడత పడిపోతాయి కుచ్చులు. నీట్గా కుట్టుకుంటే ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. ఒకసారి ఇలా కుట్టేసిన తర్వాత ఐరన్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తున్నాయండి మైక్రో ప్లేట్స్. ఒక కుట్టు వేసి ముందు చూసుకోండి ఎలా వచ్చింది అన్నది. పర్ఫెక్ట్గా వస్తే రెండో కుట్టు వేసుకోండి. ఖచ్చితంగా రెండో కుట్టు అన్నది వేయాలండి. ఇక్కడ ఇలా కుట్టిన తర్వాత వేరే ఒక సైడ్ అయింది కదండి, వేరే సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత మనము 2 స్టెప్స్ పెడుతున్నాం కదండి, రెండో స్టెప్స్కి 6 ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదా క్లాత్, దాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయి మైక్రో ప్లేట్స్. సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదండి, దానికి ఒక పక్కన ఒక 1/2 ఇంచ్ మట్టుకి మడత పెట్టి కుట్టుకోవాలండి. వేరే పక్కన అయితే కుచ్చు వస్తుంది. చిన్న చిన్న ఫ్రిల్ కింద పెట్టుకోవాలండి, పెద్ద పెద్ద పెట్టేసుకోకూడదు, అందం ఉండదు. మళ్ళీని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే అందంగా ఉంటుందండి. చూడండి ఇలా ఒక పక్కన కుట్టాను, ఇంకో పక్కన ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత మన ఫ్రాక్కి దీన్ని కలిపి కుట్టాలండి కింద. ఇది కూడా కుట్టేటప్పుడు కూడా చూడండి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చినాయో. ఒక కుట్టేసి చూసుకుని తర్వాత రెండో డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు చేతిలో అతుక్కుందాము. ఇప్పుడు లైనింగ్ పీస్ ఎలా అయితే కుట్టామో కట్ చేసామో అలాగే మెయిన్ పీస్ మీద పెట్టి కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. బొట్ట హ్యాండ్స్కి లైనింగ్ వేయడం వల్ల బొట్ట అన్నది ఎత్తుగా వస్తుందండి, ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంది క్లాత్. లైనింగ్ వేయకపోతే బొట్ట ఎత్తుగా రావద్దు. మనం ఎంతైతే బుట్ట కోసం పెట్టామో అంత లెక్కనే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి మడత పెట్టి కుట్టుకోవాలండి. కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి బుట్ట ఎంత బాగా వచ్చిందో. ఇలా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుని చిన్న పట్టీలా కుట్టుకోవాలండి. చివర హ్యాండ్స్కి చివర పట్టీలా వస్తుంది. చూడండి పట్టీ వేసాక హ్యాండ్ ఎలా ఉన్నదో. రెండో దానికి కూడా అలా కుట్టేసుకున్న తర్వాత ఫ్రాక్ జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్లో చేసుకుని ఫ్రాక్ షోల్డర్ దగ్గర నుండి కిందికి కుట్టుకోవాలండి. ఒకటి ఫ్రంట్ వైపుని, మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి యువతల వైపుకి కిందకి కుట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకోవాలి, ఎందుకంటే సంక దగ్గర నుంచి కుడితే ఫినిషింగ్ బాగా రాదండి.
ఇప్పుడు రెండు హ్యాండ్స్ని దగ్గరగా పెట్టుకుని మనకి ఎంత సైజు కావాలన్నది కుట్లు వేసుకోవాలండి. ఒకసారి చూడండి, ఫ్రాక్ రివర్స్ చేసి చూపిస్తాను. మన సైజులను బట్టి కుట్లు వేసుకుంటే సరిపోతుంది. వెనకాల ఫిట్టింగ్ కోసం నేను తాళ్ళు కూడా పెట్టానండి, కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చిన్న పాపని. మీకు ఈ ఫ్రాక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫుల్ గేరా వస్తుందండి ఈ ఫ్రాకు. మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాలేదు అని అంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రాక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఆ కుచ్చు ఎంత బాగా వచ్చిందో. Thank you for watching.